అంటే సమయం ఎక్కువ కొంత చూసుకోవాలని కూర్చొని చెప్తాను, దయచేసి ఏమనుకోవద్దు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరయ్య గారికి, అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న పూజ్య స్వామీజీలకు, నా తోటి కార్యకర్తలకు నమస్సుమాంజలి. మీరందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మ రక్షణ కోసం కంకణం కట్టుకొని మీరు మీ క్షేత్రాల్లో పనిచేస్తున్నారు. వాటికి సంబంధించి రకరకాలైనటువంటి ఇవాళ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే గత సంవత్సరం నుంచి పబ్లిక్గా మిగతా మతాలను ఆరాధించే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రలాపనలు, వాటిని మనం ఎలా ఎదుర్కొనాలి, ఎదుర్కొంటున్నప్పుడు మనకు వస్తున్నటువంటి సమస్యలు, వాటిని ఏ రకంగా మనం అధిగమించగలగాలి, వాటికి సపోర్ట్ ఎట్లా ఉండాలి, మనం ఏ రకంగా ప్లాన్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోగలుగుతాము, వాటిని మనకు అనుకూలంగా మలుచుకోగలుగుతాము. ఏదైతే కేసులు పెడితే కేసుల్లో విజయం సాధించడం, అలాగే మన మీద చేసిన వాళ్ళ మీద మనం కేసులు పెట్టడం, ఈ రెండు విషయాలు కూడా ముఖ్యం. మనం ఏదైతే కేసులు పెట్టిన వాళ్ళని మనం ఎట్లా ఎదుర్కొంటామో మనం కూడా కేసులు పెట్టే స్థాయికి వెళ్ళాలి. దానికి రకరకాలు ఎట్లాగో ఏంటనే విషయం కూడా అది కూడా ఆలోచిద్దాం. ముందుగా 3 భాగాలుగా చెప్తాను మొత్తం మన ఈ కార్యక్రమాన్ని. మొట్టమొదటి 10 నిమిషాల్లో అందరికీ తెలుసు, ప్రాచీన భారతదేశంలో దేవాలయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని మొత్తం సమాజం అంతా నడిచింది. దేవాలయాలకు ఉన్నటువంటి ఆస్తులు లేకపోతే సంపదలు, రాజు ఎవరైనప్పటికీ కూడా దేవాలయం యొక్క ఆస్తి ముట్టుకునేవాళ్ళు కాదు. అంటే దేవాలయం అంటే అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకొని వచ్చేయటమే కాదు, దానికి సంబంధించి సమాజం మీద దాని ప్రభావము ఎంతలాగా ఉండేదంటే దానికి అనుబంధంగా ఉండేటువంటి పిల్లలకు పాఠశాలలు, వేద పాఠశాలలు, లేకపోతే మనుషులకు సంబంధించి ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే వారికి సంబంధించి చర్చలు జరగటము, అట్లాగే అక్కడ వచ్చేటువంటి యాత్రికులు ఏవైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏమైనా అసౌకర్యాలు వెళ్తే వాటిని తీర్చడం కోసం ఆసుపత్రులు, ఇట్లా రకరకాలైనటువంటి, అంటే మనిషికి అతను సమగ్రంగా జీవించడానికి అవసరమైన విషయాలన్నీ కూడా గుడి ప్రాతిపదికగా ఉండేవి. అందుకనే గుడి ఎవరి ఆస్తి కాకుండా అక్కడ ఉండే సమాజం ఆస్తిగానే పరిగణించబడుతూ వచ్చింది. ఇదే విధంగా స్వతంత్రానికి పూర్వం, అంటే ఆంగ్లేయులు మన దేశానికి రానికి పూర్వం వరకు కూడా ఉండేది. ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు కూడా ఏంటంటే గుళ్ళు కొలగొట్టుకునే వాళ్ళే వెళ్ళేవాళ్ళు, అంతేకాని గుడి మీద ఆధిపత్యం వాళ్ళు ఎప్పుడు చేయలేదు. కానీ 1814 ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లమెల్లగా వ్యాపారంలో నుంచి దేశానంతా ఆక్యుపై చేసేస్తూ వస్తుందో అప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఈ దేశంలో మనం స్థిరంగా ఏర్పడాలన్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ గుడి వ్యవస్థని మార్చాలి, ఈ గుడి మీద మనం కంట్రోల్ తెచ్చుకోవాలి, ఈ గుడి ఆస్తుల మీద మనం కంట్రోల్ తెచ్చుకోవాలి అని చెప్పేటువంటి దీంతో మొట్టమొదటిసారిగా 1811లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది మెడ్రాస్ రెగ్యులేషన్ 7 of 1817 అని చెప్పేసి అది యాక్ట్. దాని ప్రకారం ఏంటంటే గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్పెసిఫిక్గా మెడ్రాస్ ఎందుకంటే అప్పటికి కాకుండా దాని ప్రకారం ఏంటంటే మొత్తం 4 ఉండేవి. మెడ్రాస్, బాంబే, కలకటా అండ్ ఢిల్లీ రీజియన్, పంజాబ్ రీజియన్ ఒకటి ఉండేది. సో మెడ్రాస్ అంటే సౌత్ ఇండియా మొత్తం మెడ్రాస్లోనే. అందరికీ తెలిసిన విషయమే, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతమైన గుళ్ళు మన ప్రపంచంలోనే ఇంకెక్కడా లేవు. మన కాశీ కానీ ఇవన్నీ తీసుకున్నా కూడా ఇంతకంటే తక్కువ దీంట్లోనే ఉంటాయి. ఆ రకంగా ఎందుకని చెప్పేసి ముందు ఇది దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఏదైతే గుళ్ళ మీద మన ఆధిపత్యం చెల్లించాలి అనేటువంటి ఉద్దేశంతో 1815వ సంవత్సరంలో యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం గుళ్ళన్నిటి మీద వాళ్ళు ఆధిపత్యం, దాని మేనేజ్మెంట్ చేయడము, దాని కమిటీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ వాళ్ళు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అలా 1811 నుంచి 1845 వరకు చేశారు. 1845 వరకు చేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ప్రపంచ దేశాల్లో ఒత్తిడి పెరిగింది. వేరే రిలీజన్కి సంబంధించినటువంటి మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు, ఇండియాలో ఒత్తిడి కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఒత్తిడి ధరలా బయట వాళ్ళకు ఉండేటువంటి మిగతా దేశాలలో వాళ్ళెవరు క్రిస్టియన్ అథారిటీస్ అడుగుతున్నా వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకోసమని చెప్పేసి మళ్ళా అప్పుడు ఇంకో యాక్ట్ తీసుకొచ్చారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏవైతే అప్పటిదాకా వీళ్ళ కంట్రోల్ ఉంటుందో వాటిని ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసి ట్రస్ట్కి మఠాలకి పెద్ద పెద్ద టెంపుల్స్ ఏమో మఠాలకి, చిన్న చిన్న వాటినేమో ట్రస్టులకి ఆ రకంగా వాళ్ళకి చేసేసారు. అప్పటి నుంచి మళ్ళా కొంత పాత వ్యవస్థ ఏదైతుందో ఆ విధమైన వ్యవస్థ జరుగుతూ వచ్చింది. అలా వ్యవస్థ జరుగుతూ వచ్చిన తర్వాత 1935లో మళ్ళా ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. 1935లో మార్పు వచ్చిన తర్వాత టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మళ్ళా వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. 1935 దానికి ముందరగా 1925లో మెడ్రాస్ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ 1925 అని చెప్పేసి యాక్ట్ తీసుకొచ్చారు. నేమ్ వినండి, మెడ్రాస్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్. దీంట్లో ఎక్కడా కూడా హిందూ అనే పదం లేదు. ఫస్ట్ తీసుకొచ్చిన యాక్ట్ ఇది. దాంట్లో ముస్లింలు, క్రిస్టియన్స్ అన్నీ కూడా ఈ యాక్ట్ కింద వచ్చినాయి ఫస్ట్. కానీ అప్పుడు 25లో ఈ యాక్ట్ తీసుకొస్తే దాని మీద బాగా గొడవైంది. గొడవైన తర్వాత దాంట్లో నుంచి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని తీసేసి హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ అని చెప్పేసి 1927లో దాన్ని మార్చారు. మెడ్రాస్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ 1927 అని చెప్పి మార్చి ఓన్లీ హిందూస్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి ఇంకో పని ఏంటంటే పంజాబీ సిక్కులు ఎవరుతున్నారో సిక్కులను కూడా దీంట్లో చేర్చలేదు. ఇక్కడ సిక్కులు వేరే మతము, హిందువులు కాదు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కూడా మనకు చూసినట్లయితే ఎక్కడైనా గురుద్వారాలు చూసినట్లయితే గురుద్వారాల మీద ఎక్కడా కూడా గవర్నమెంట్ అధికారిత ఉండదు. ఇవే అమృత్సర్ చూసినట్టు కూడా అకల్ తఖ్త్ అని చెప్పి సపరేట్ వాళ్ళకి మేనేజింగ్ బాడీ కానీ ఒక కమిటీ నిర్ణయం చేసే కమిటీ ఉంటుంది. వాళ్ళ కంట్రోల్లోనే ప్రతి గురుద్వారా ఉంటుంది. ఒక్క హిందూ దేవాలయాలు, హిందువుల సంబంధించిన ఎండోమెంట్స్, పబ్లిక్ ఎండోమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పించి మిగతా ఏవి కూడా ప్రభుత్వం కంట్రోల్లో లేవు. ఇది మనం గమనించాల్సిన విషయం, మెయిన్ విషయం. ఎందుకంటే హిందూ దేవాలయాలతో ఆస్తులు, వాటి యొక్క విషయాలు కనుక చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుంటుంది ఏంటి అనే విషయంగా మనం ఒక రకంగా ఆలోచించినట్లయితే. అట్లాగే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కంలో కనుక మనం చూసినట్లయితే హుండీ కలెక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే మీకు అవగాహన కోసం చెప్తున్నాను, ఎంతెంత ఎట్లా పోతుంది. ఒక రూపాయి వంతులకు వస్తే దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనే విషయం. పద్నాలుగు శాతం అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల్లో పోతాయి దాని యొక్క వ్యవస్థ నియంత్రణ కోసం అని చెప్పేసి. 4% ఆడిట్ ఫీ లెక్కలు చేయడానికి గవర్నమెంట్ ఏదైతే పెడుతుందో దానికి వెళ్తుంది. 25 నుంచి 40% వరకు జీతాలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ జీతాల వరకు వెళ్తున్నాయి. అట్లాగే 1 నుంచి 2% వరకు మాత్రమే ఫెస్టివల్ అంటే పండగలకప్పుడు ఎక్స్పెన్సెస్ కోసం అక్కడికి వచ్చేటువంటి హుండీ ఆదాయంలో 1 నుంచి 2% మాత్రమే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. 4 నుంచి 10% వరకు మొత్తం కలెక్షన్లో కమిషనర్ ఒక కామన్ గుడ్ ఫండ్ 73 మన ఎండోమెంట్స్ ఎక్కువ చెప్తానది దాని కింద కామన్ గుడ్ ఫండ్ అని క్రియేట్ చేశారు. దానికి మళ్ళా టెంపుల్స్ ఆదాయం నుంచి 4 నుంచి 5% వెళ్తుంది. అంటే ఈ రకంగా మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ రన్నింగ్కి వెళ్ళిపోతాను మొత్తం అంతా కూడా. వాళ్ళ శాలరీస్ ఇవ్వడానికి ఇంకోటి ఆడిట్ ఫీజులని అవని ఇవని చెప్పేసి యాక్చువల్గా ఉపయోగిస్తున్న విషయం చాలా తక్కువ. ఇంకొక లెక్కలో చూసుకున్నట్లయితే మొత్తం ఒక తమిళనాడు, మన దీంట్లో తమిళనాడు టెంపుల్స్ ఎక్కువ అందరికీ తెలిసిన విషయమే. చూసుకున్నట్లయితే వాళ్ళు 35,793 టెంపుల్స్ ని మొత్తం పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ అప్లై చేశారు. కానీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అక్కర్లేదు. యాక్చువల్ టెంపుల్స్ ఆస్తికి ఎగ్జంప్షన్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎగ్జంప్షన్ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేశారు. ఎందుకంటే గవర్నమెంట్కి ఆదాయం రావాలి కాబట్టి. సో ఈ రకంగా టెంపుల్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని అన్నింటినీ కూడా గవర్నమెంట్ తన ఇది చేసుకుంటోంది. సో దీనికోసమని చెప్పేసి 1917లో అంటే మొత్తున్నారు. దాని విషయం ఏమవుతుంది ఏంటనే విషయం మళ్ళా ఇంకా ముందు చూడాలి. దాని తగ్గట్టు ఎట్లాగూ ఏంటి, ఏం చేస్తారు, అసలు అవుతుందా ఏం లేదండి. పోతే మనం మామూలుగా చూస్తుంటాం హిందూ అనే పదం ఎక్కడ వచ్చినా కూడా హిందూ అంటే మతత్వము అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. మరి మనకున్నటువంటి జడ్జిమెంట్స్
ఏం చెప్తున్నాయి? హిందూ అనేది మతత్వం అన్నదా, లేకపోతే అది ఏం చెప్పారు అనే విషయం కనుక చూసుకున్నట్లయితే 1968లో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. 1968లో వెళ్ళినప్పుడు అప్పుడు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో గజేంద్ర గడ్కర్ అని చెప్పేసి ఆయన 5 బెంచ్ అంటే ఫుల్ బెంచ్ డెసిషన్ ఇచ్చింది. ఇప్పుడు చాలా స్పెసిఫిక్గా చెప్పిందంటే హిందూ అనే పదము మతము కాదు, అదొక జీవన పద్ధతి, వే ఆఫ్ లైఫ్ అంటాం. జీవన పద్ధతి, అది హిందూ పదం, మతం కాదు అని చాలా నిర్దిష్టంగా 5 కలిసి చెప్పేటి చట్టము. అది 1966 సుప్రీంకోర్టు ప్రొనౌన్స్ చేసింది. తర్వాత అదే విషయము మళ్ళా 76లో కమిషన్ ఆఫ్ వెల్త్ ట్యాక్స్ మెడ్రాస్ అట్లాగే శ్రీధర్ అనేటువంటి వాళ్ళకి వచ్చింది. దాంట్లో కూడా ఇదే విషయం హిందూ మతము దాని విషయం వస్తే అప్పుడు కూడా చెప్పారు. దాని తర్వాత 1976 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే మహారాష్ట్రలో శివసేన ఎంత బాగా జరుగుతుందో, బాల్ ఠాక్రే ఉన్నటువంటి టైంలో బాల్ ఠాక్రే ఉపన్యాసాల్లో ఆయన ఎక్కువ హిందుత్వము అనేటువంటి వర్డ్స్ ఎక్కువ ఉపయోగిస్తుంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉపయోగించారు. కాబట్టి మనకు ఒకటి ఉంది, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకటి ఉంది. సో దాని కింద వాళ్ళు రిలీజియన్ పదాలు ఉపయోగించారు కాబట్టి వీళ్ళు క్యాన్సిల్ చేయాలి అనేటువంటి ఒక కేసు వేశారు. దాన్ని సుప్రీంకోర్టు చెప్తూ అది హిందూ లేకపోతే హిందుత్వము అనే పదాలు రెండు ఏవైతే ఉన్నాయో అవి మతానికి సంబంధించినవి కావు, అది భారతీయ జీవన పద్ధతికి సంబంధించిన విషయాలు. కాబట్టి వాటిని ప్రయోగించారు అనేటువంటి ఆధారంగా మనం వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పడానికి వెళ్ళలేదు అని అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకు మాట్లాడినప్పుడు బయటకు వెళ్ళి మాట్లాడుతుంటే మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, లేకపోతే అది ఉన్నారు ఇది ఉన్నారు అని వస్తుంటుంది. మనం ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఏమున్నా కూడా మనకు వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని దేవుళ్ళు పద్ధతి రకరకాలు చెప్పినప్పుడు కూడా, రకరకాల స్తోత్రాలు మనం చెప్పినప్పుడు కూడా మనం చివరికి చెప్తుంది ఏదైతే ఉంది సాల్వేషన్, మనం పైకి వెళ్తాము ఏదైతే ఉందో దాని విషయం మీద చెప్తాం. ఇవన్నీ డిఫరెంట్ మార్గాలు, వేరు వేరు మార్గాల్లో వచ్చి భిన్న పద్ధతుల నుంచి మనం వెళ్తున్నాం అనేటువంటి విషయం చెప్తున్నాము. కాబట్టి మన యొక్క విషయాలలో మనకు ముందు కనుక అవగాహన ఉన్నట్లయితే, అరే నిజమేరా ముస్లిం పద్ధతిలో వాళ్ళ ఖురాన్ ఉన్నది, మరి మనం ఏమో ఎదుర్కొన్నారు, మనం మతమే కదా, హిందూ మతం కదా మనం అనేటువంటి భావన రాకుండా ఉండడం కోసం మనం అంటే ఎందువల్ల చెప్పాల్సి వస్తుంటే, ఇవాళ ఇండోనేషియా ముస్లిం కంట్రీ అయినప్పుడు కూడా హిందూ దేవీ దేవతలు వాళ్ళు పూజిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ధర్మం ఇక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ ధర్మం అట్లా వాళ్ళు ఉంచుకొని వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు కూడా గౌడ ఎయిర్లైన్స్. కాబట్టి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క చెబుతున్నటువంటి హిందూ అనే పదము ధర్మము, ఒక వే ఆఫ్ లైఫ్, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. ఎందుకంటే ఒక మతం కనుక చూసుకున్నట్లయితే క్రిస్టియన్ తీసుకుందాం, క్రిస్టియన్కి వచ్చాడు బైబిల్ ఒకటే ఉన్నది, జీసస్ దానికి, ఇంకెవరు దానికి సంబంధించినట్టు ఇంకో గ్రంథము లేదు, ఇంకొక విషయము లేదు. అట్లాగే ముస్లిమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఖురాన్ ఒకటి, ప్రవక్త. అదే హిందూ ధర్మం చూసుకున్నట్లయితే ఎవరన్నా ఒక్కడు లేచి ఇది ఒక్కడే హిందూ ధర్మానికి ప్రామాణికము గ్రంథము అనే విషయం చెప్పగలుగుతావా? మనం చెప్తాం పురాణాలు, భాగవతము, భారతము, ఇవన్నీ రామాయణము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. భగవద్గీత అన్ని దాంట్లో ఉన్నాయని చెప్తాం, కానీ దేని దానికి ఇంపార్టెన్స్ ఉంది. దేవుడు వచ్చేటప్పుడు ఒక కృష్ణ అని చెప్పట్లా, మనం మొత్తం చెప్పుకోవడం మంది దేవతున్నారంటున్నాం. కాబట్టి ఇది విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇది మతం సంబంధించిన విషయం కాదు, ఇది జీవన పద్ధతి. దీన్ని ఫాలో అంటే ఒక్క దేవుడిని నమ్మిన వాళ్ళే కాదు, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా హిందూ దీంట్లో ఉన్నారు. ఎథియిజం అని చెప్పేదో వాళ్ళు కూడా ఉన్నారు. చార్వాకులు వినే ఉంటారు మీరు. చార్వాకులు వచ్చేటప్పటికి దేవుడు లేడని చెప్పినటువంటి వ్యక్తి, ఆయన కూడా హిందువే. సో ఈ రకంగా రకరకాలటువంటి మనోభావాలటువంటి వాళ్ళందరూ కూడా హిందూ ధర్మంలో, హిందూ జీవన పద్ధతిలో ఉన్నారు అనే విషయం మనందరం గమనించాలి. అట్లాగే మరి కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్లో మతానికి సంబంధించి ఏమున్నాయి? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏవైతే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మతం సంబంధించి ఎలా ఉండాలి, ఏమిటి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే మెయిన్గా చెప్తుంటాయి. 25 కనుక తీసుకున్నట్లయితే అందరికీ కూడా భారత రాజ్యాంగం ఏదైతుందో మత స్వేచ్ఛనిచ్చింది 25 కింద. అంటే పర్టికులర్ హిందూ మతము లేదా ఇంకోటి అని పనం లేదు, అందరికీ మత స్వేచ్ఛ ఉంది. కానీ మత స్వేచ్ఛ ఎట్లా వాడు దానికి ఉన్నటువంటి కొన్ని లిమిట్స్ ఉంటాయి.
ఇట్ ప్రొవైడ్స్ ఆల్ పర్సన్స్ ఇన్ ఇండియా సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, అంటే సామాజికటువంటి విధ్వంసాలు ఏమి చేయకుండా ఉండేటువంటి మత స్వేచ్ఛ, అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అట్లాగే మొరాలిటీ, నెక్స్ట్ ఆరోగ్యం అనేటువంటి ఈ ఏవైతే లక్షణాలు ఉందో వీటన్నిటికి సంబంధించి, అంటే వీటితో కంట్రోల్గా ఉన్నటువంటి మత స్వేచ్ఛ ఉంది. అంటే నా మతమే గొప్పది, నీ మతం చెడ్డది కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు అనడానికి లేదు ఎవరు కూడా. అంటే అన్ని మతాలను కూడా గౌరవించాలి. అది తర్వాత మన హిందూ దీని పద్ధతిలో కూడా గుళ్ళు ఉన్నాయి. గుళ్ళకు సంబంధించి పూజారులు ఉన్నారు. పూజారులలో మనం కూడా చాలా మంది ఏం చేస్తున్నాం, ఎందుకంటే మనకు తెలియని కాలం ముందందరూ బ్రాహ్మణ్సే పూజారులుగా ఉండేవాళ్ళు, మిగతా ఇతర కులాల వాళ్ళు ఎవరు పూజలుగా ఉండే. ఎక్కడ మనకు ఏదైతే ఇండియన్ పిల్లలు కూడా అంటామో భారతీయ శిక్షా స్మృతి తెలుగులో, దాంట్లో మనకి ఏమైనా రక్షణ ఉన్నదా, దాంట్లో ఏమైనా సెక్షన్ ఏమైనా ఉన్నాయా, మనం కేసు పెట్టగలిగేటువంటి సెక్షన్లు ఏమైనా ఉన్నాయా అనే విషయంగా చూసుకున్నట్లయితే దాంట్లో చాప్టర్ 15లో చెప్పేది ఏంటంటే అఫెన్సెస్ రిలేటింగ్ టు రిలిజియన్, అంటే మత సంబంధించినటువంటి ఎవరైనా నేరాలు చేస్తే వాటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు, ఏ విధమైన నేరాలు అయితే తప్పు చట్టపరంగా నేరం అవుతాయి, ఏ విధమైన విషయాలు అయితే నేరం అవుతాయి. అదే ఫస్ట్ మొట్టమొదటిది సెక్షన్ 295. దాని కింద ఏదైనా మతాన్ని కానీ దానికి సంబంధించి దేవుణ్ణి కానీ దూషించడం, తోలనాలు పెట్టడం, అవమానపరచడం, వీటిల్లో ఏమైనా చేసినట్లయితే అది నేరం అవుతుంది. అది 295 సెక్షన్ 295.